Hello andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the discussion on the Hindu analysis for 20th October 2025. So let's start the discussion without any further delay. సో వీడియోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ టేకెన్ అప్ బై మీ. సో దిస్ ఇస్ అ పెయిడ్ కోర్స్ అనమాట. సో గరుడా ఈజ్ అబౌట్ ద మ్యాపింగ్ మాస్టరీ కోర్స్. సో ఇక్కడ మనం వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ని డీల్ చేయడం జరుగుతుందన్నమాట. విల్ పికప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కాంటినెంట్ అండ్ విల్ కవర్ key themes like mountains, rivers, straits, international boundaries, biospheres, global hotspots, etc. And many more current related things will also be covered in this. Once you are done with this particular course, it will be very easier for you to visualize the things and to understand the world history, to understand the different groupings in the international relations, to understand geography concepts, locations, and many more. So that is where world mapping అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ డైరెక్ట్గా యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ పర్చేస్ ఎట్ ఓన్లీ 499. సో 3 ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాప్స్ దట్ యూ యూజ్ ఇన్ ది డిస్కషన్. ఓకే, ఆల్రెడీ డెమో సెషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ది కోర్స్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్. అండ్ బిఫోర్ దాట్ వరల్డ్ హిస్టరీ కోర్సెస్ ఉన్నాయి అండ్ economy related course, anthropology related courses. So try to explore our website and also you can explore our application also, the mobile application. So tarais.com వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా, లేదా 63059553 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ టేక్ ఇన్ టు ది అడ్మిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్సెస్. సో లెట్ మీ స్టార్ట్ ద డిస్కషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఐ హ్యావ్ పిక్డ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ సైన్స్ పేజ్. సో బెటర్ ఫ్యూచర్ ఫర్ ఇండియా ఇన్ మెడిసిన్ మీన్స్ ఎంబ్రేసింగ్ ఇమ్యునాలజీ టుడే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే ఇండియన్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో మెడిసిన్లో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ సీరియస్లీ వీ ఎంబ్రేస్ ఇమ్యునాలజీ. ఓకే, సో ఇండియా అసలు మీరు ప్రీవియస్గా చూసుకున్న ఇట్ ఈస్ ఆల్రెడీ గుడ్ ఎట్ క్లినికల్ వర్క్, లైక్ మనం పేషెంట్స్ని మేనేజ్ చేయడంలో, డయాగ్నోసింగ్ డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడంలో, వీటన్నిట్లలో మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, మంచిగా ముందుకు వెళ్తున్నాం. బట్ ఇది అక్కడి వరకు ఎనఫ్ కాదు. మోడర్న్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇమ్యునలాజికల్ ఎరాలోకి అడుగు పెడుతుంది. సో వేర్ అండర్స్టాండింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ అ కీ పాయింట్. ఓకే, చాలా డిసీజెస్ని సాల్వ్ చేయడానికి ఇమ్యూన్ సిస్టమ్ని అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి క్యాన్సర్స్ వరకు ఈవెన్ మెంటల్ అండ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కూడా సో ఇమ్యునాలజీతో లింక్ అయి ఉంటాయన్నమాట. కాబట్టి సో బేసిక్గా మనం రెలవెంట్గా ఉండాలన్నా, ఇండియా అనేది లీడ్ చేయాలి అన్నా ఇమ్యునాలజీ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బీ ద నేషనల్ ప్రయారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇమ్యునాలజీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అయింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఇస్ ఇమ్యునాలజీ ఈజ్. ఇమ్యునాలజీ ఈజ్ సింప్లీ ఇట్స్ అ సైన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, సో దీన్ని చిన్న చిన్న టాస్క్ నుంచి, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద డిసీజెస్ వరకు, లైక్ క్రోనిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్స్ వరకు కూడా అర్థం చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ ఏరియానే ఇమ్యునాలజీ అనమాట. సో బట్ టుడే ఇట్ హ్యాస్ బికమ్ అ సెంటర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. ఎందుకు అనంటే COVID-19 టైంలో వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేశాం చాలా స్పీడ్గా, రికార్డ్ స్పీడ్లో మనం దాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురాగలిగాము? సో ఎందుకు అనంటే సైంటిస్టులు ఈ పర్టికులర్ ఇమ్యునాలజీ ఫీల్డ్లో డికెట్స్ నుంచి స్టడీ చేస్తూనే వచ్చారు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని. అండ్ ఆల్సో mRNA వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనం 2023లో నోబెల్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇదే ఇమ్యునాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందని అర్థం 2023లో. సో ఇమ్యునాలజీ అనేది ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అండ్ హెల్ప్ అస్ ట్రీట్ ది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆల్సో. లైక్ మన బాడీ మనని ఒక్కొక్కసారి మన ఇమ్యూన్ సిస్టమ్ మన సెల్స్ని గుర్తించకుండా ఇట్ విల్ అటాక్ అవర్ సెల్స్ ఆర్ అటాక్ అవర్ ఓన్ ఆర్గన్స్. దాన్నే మనం ఏమంటాము? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. అండ్ దాంతోపాటు క్యాన్సర్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్,
సో ఇవన్నీ ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అన్నిటినీ మనం ట్రీట్ చేయాలన్నా, ఈ డిసీజెస్ని మనం ట్రీట్ చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. అందుకే ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, సో ఇమ్యూనాలజీ అనేది జర్మ్స్, వ్యాక్సిన్స్ మాత్రమే కాదు, మన పబ్లిక్ హెల్త్, ఎకనామిక్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక స్టడీ అనమాట. కాబట్టి ఇమ్యూనిటీ గురించి మనకు గుడ్ అండర్స్టాండింగ్ ఉంటే నేషనల్ హెల్త్ సిస్టమ్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ నేషనల్ ఎకనామీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మనము ఇమ్యూనాలజీ యొక్క హిస్టరీ మీరు చూసుకున్నట్టయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ది ఇమ్యూనాలజీ, ఈ ఆర్టికల్లో మనకు ఒక ఇంపార్టెంట్ థింగ్ని ఆథర్ రిమైండ్ చేస్తున్నారు, దట్ ఇమ్యూనాలజీ అనేది హ్యూమన్స్ని, సైంటిస్ట్ని ఈవెన్ అది అర్థం చేసుకోకముందు, అంటే ఇమ్యూనాలజీ అనే ఒక సైన్స్ ఉంది అని మనకు తెలియక ముందు నుంచే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనల్ని కాపాడుకుంటూ వచ్చింది. సో 1796లో ఎడ్వర్డ్ జెన్నర్, so he is the one who created the first vaccine, the world's first vaccine, that is స్మాల్ పాక్స్కి అగేన్స్ట్గా కనిపెట్టడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ ఇమ్యూనాలజీ అనేది ఒక ఒఫీషియల్ డిసిప్లిన్గా క్రియేట్ అవ్వకముందే లాంగ్ ఎగో ఎడ్వర్డ్ జెన్నర్ గారు స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది. ఓవర్ టైం చాలా నోబెల్ ప్రైజెస్ అనేవి వచ్చాయి ఇమ్యూనాలజీ ఫీల్డ్లో, అండ్ దిస్ షోస్ దట్ ఈ మెడిసిన్ ఫీల్డ్లో ఇమ్యూనాలజీ అనేది దట్ ఇంపార్టెంట్ అని. అండ్ రీసెంట్లీ 2025లో 3 సైంటిస్ట్లకి, సో వన్ ఈజ్ మేరీ బ్రంకో, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రెడ్ రామ్షెల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ షిమోన్ సగాకుచి. సో వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఫర్ ఫైండింగ్ ద రెగ్యులేటరీ టీ సెల్స్, రైట్, ఫర్ ఫైండింగ్ ద రెగ్యులేటరీ టీ సెల్స్. వీటిని ఫైండ్ చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. మనం చూసాము ఆల్రెడీ. ఈ పర్టికులర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులేటరీ టీ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఇవి మన బాడీకి ఒక సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో మన ఓన్ ఆర్గన్స్, మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయకుండా ఉంచడానికి ఈ పర్టికులర్ రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ డిస్కవరీ ఏదైతే ఉంటుందో, ఈ డిస్కవర్ అనేది, సో ఇట్ హ్యాస్ చేంజ్డ్ ద వే వీ ట్రీట్ ది ఆటో ఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్, ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ని వెతికేలాగా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ థింగ్ని డిస్కవరీ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇమ్యూనాలజీ అనేది COVID-19 పాండమిక్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని ఆథర్ చెప్తున్నారు. COVID-19 టైంలో దీని యొక్క రియల్ పవర్ మనం చూసాం. బికాస్ ఎర్లియర్ ఇమ్యూనాలజికల్ రీసెర్చ్ అనేది ఇట్ వాజ్ నాట్ అబౌట్ క్విక్లీ క్రియేటింగ్ ద వ్యాక్సిన్. సో ద హోల్ వరల్డ్ సా హౌ ఇమ్యూనాలజీ వర్క్స్ అండ్ హౌ ఇట్ సేవ్స్ ది ఎకానమీస్ అనేది మనం రీసెంట్గానే COVID-19 పాండమిక్లో చూసామన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లక్కీ మూమెంట్. సో ఈ పర్టికులర్ ఇమ్యూనాలజీ అండ్ ద క్విక్ క్రియేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏదైతే ఉంటుందో, డెకెడ్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వర్క్ ఏదైతే సైంటిస్టులు చేస్తున్నారో దానికి ఒక రిజల్ట్ అనమాట. సో వాళ్ళు విత్ టైమ్ అండ్ విత్ రిసోర్సెస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. సో దే హ్యావ్ వర్క్డ్ డే అండ్ నైట్. దానివల్లనే వాళ్ళు వ్యాక్సిన్ని అంత క్విక్గా కనుక్కోగలిగారని చెప్పేసి ఆథర్ యొక్క ఒపీనియన్ అనమాట. ఇమ్యూనాలజీ అనేది ప్రస్తుతం మనం కనిపిస్తున్న ఫ్రాంటియర్సే కాకుండా ఇట్ విల్ గో బియాండ్ దట్. సో దీని యొక్క న్యూ ఫ్రాంటియర్స్ ఏంటి? వాట్ ఆర్ ద న్యూ ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇమ్యూనాలజీ? ఇమ్యూనాలజీ అనేది జస్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వ్యాక్సిన్స్కి మాత్రమే లిమిటెడ్ అయి లేదు. ఇట్ ఈస్ చేంజింగ్ ద వే ఇట్ ట్రీట్స్ ది డిసీజెస్ లైక్ క్యాన్సర్స్, బ్రెయిన్ డిసార్డర్స్, మెటబాలిక్ డిసీజెస్ అండ్ ఈవెన్ ఏజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వస్తున్న ఫ్రాంటియర్స్లో ఒకటి వచ్చేసి క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అనమాట. సో ఈ పర్టికులర్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీలో ఏం చేస్తారు అంటే, ట్యూమర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే క్యాన్సర్స్ని కాజ్ చేస్తున్నాయో వాటిని మనం కీమోథెరపీ ద్వారా కిల్ చేయకుండా, అంటే కీమోథెరపీలో మనం కెమికల్స్ని యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు ట్రీట్ దిస్ పర్టికులర్ ఆర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ట్యూమర్ సెల్స్ కిల్. బట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ ద్వారా విల్ టీచ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్కి మనం టీచ్ చేస్తాం లైక్ వాట్ ఈజ్ అ గుడ్ సెల్ అండ్ వాట్ ఈజ్ అ బ్యాడ్ సెల్ అని మనం టీచ్ చేస్తామన్నమాట. సో అలా మనము ఈ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీని, క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇదే కాదు, న్యూరో ఇమ్యూనాలజీ. ఓకే, న్యూరో ఇమ్యూనాలజీ ఏదైతే ఉంటుందో, సో సైంటిస్ట్ ఆర్ స్టడీయింగ్ హౌ ద ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్. ఓకే, సో బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఫర్ ఇన్స్టాంట్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది, ఆల్జిమర్స్ ఎందుకు వస్తుంది, వాటికి ఏమైనా క్యూర్ ఉందా, ఇమ్యూనాలజీ ద్వారా వాటిని ట్రీట్ చేయొచ్చా, ఇలా ఆ పర్టికులర్ ఫ్రాంటియర్ని కూడా సైంటిస్టులు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇలానే కాదు, మెటబాలిక్ అండ్ ఏజింగ్ రీసెర్చ్ కూడా చేస్తున్నారు. మెటబాలిక్ అండ్ ఏజింగ్ రీసెర్చ్ కూడా చేస్తున్నారనమాట.
ఓకే, సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మెటబాలిజంని, ఏజింగ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మనం ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ లాంటివి మనం ఎలా ట్రీట్ చేస్తాం, హౌ విల్ ట్వీక్ టు ఇమ్యూనిటీ, ఇవన్నీ మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఇమ్యూనాలజీలో. సో దీస్ ఆర్ ద న్యూ ఫ్రాంటియర్స్ దట్ ఆర్ గెటింగ్ డెవలప్డ్. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదొక షీల్డ్ లాగా మాత్రమే కాదు, ఇట్ ఈస్ బికమింగ్ లైక్ అ మాస్టర్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని ఇమ్యూనాలజీ అనేది టచ్ చేస్తూ ఉంటుంది. సో వాట్ డస్ దిస్ పర్టికులర్ ఇమ్యూనాలజీ మీన్స్ ఫర్ ఇండియా కోణంలో మనం చూసుకుంటే మనము ఏం చెప్పొచ్చు ఇండియన్ కాంటెక్స్లో ఇమ్యూనాలజీ గురించి? ఇండియన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియాలో ఉన్న డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి క్లినీషియన్స్. ఓకే, అండ్ ఆల్సో దే డయాగ్నోస్ అండ్ దే ట్రీట్ మ్యాసివ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. ఒక్క రోజులో చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. బట్ ఏంటంటే ఇండియాలో ఇమ్యునాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ల్యాకింగ్ అనమాట. సో ఆ పర్టికులర్ ఇన్ఫ్రా లేకపోవడం వల్ల అండ్ ఆల్సో ఇమ్యునాలజీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల సో ఇండియా విల్ ఓన్లీ రిమైన్ యాజ్ అ యూజర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్నోవేషన్స్. సో వేరే కంట్రీస్ తీసుకొచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఇన్నోవేట్ చేస్తే మనం జస్ట్ యూజ్ చేసుకోవడంలో మాత్రమే ఉంటున్నాం, రాదర్ దాన్ కమింగ్ ఆర్ డెవలపింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాదర్ దాన్ ఇంప్రూవింగ్ ద ఎడ్యుకేషన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్. సో వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వితౌట్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇండియా అనేది జస్ట్ యూజర్లా మాత్రమే ఉంటుంది, అది మనం క్రియేట్ చేయలేమన్నమాట. సో టు చేంజ్ దిస్ ఏం చేయాలి ఇండియా? సో ఇమ్యునాలజీలో మనం ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ది ఎడ్యుకేషన్. సో మనము ఎడ్యుకేషన్లో ఇమ్యునాలజీని కూడా ఒక ఇంపార్టెంట్ యూజీ సబ్జెక్ట్గా, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సబ్జెక్ట్గా ఉంచడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఎంకరేజ్ కొలాబరేషన్, ఎంకరేజ్ ద కొలాబ్ బిట్వీన్ ల్యాబ్, డాక్టర్స్ అండ్ సైంటిస్ట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు ట్రైన్ పీపుల్ టు ఆస్క్ ఇండియా స్పెసిఫిక్ క్వశ్చన్స్ లైక్ వై ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఇండియాలో స్పెసిఫిక్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి, లైక్ కెన్ వి డిజైన్ ద వ్యాక్సిన్ స్పెసిఫికలీ ఫర్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా, అండ్ హౌ కెన్ వీ మేక్ అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీస్, ఇలాంటి వాటి మీద ఎక్కువ ట్రైన్ చేయాలి పీపుల్ని. సో ఇలాంటి వాటి మీద మనం రీసెర్చ్ చేసినప్పుడు, ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఇండియా విల్ ఆల్సో క్రియేట్ ద థింగ్స్ రాదర్ దాన్ బీయింగ్ ఎండ్ యూజర్. ఓకే, సో ఈ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో, ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏవైతే ఉంటాయో సో దట్ నీడ్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా, నాట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఇండియా. ఓకే, నాట్ జస్ట్ ఫ్రమ్ ది ఫారెన్ ల్యాబొరేటరీస్ బట్ ఆల్సో ఫ్రమ్ ది ఇండియన్ ల్యాబొరేటరీస్. సో మీరు చూసుకుంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద హ్యూమన్ క్యాపిటల్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే సో దట్ విల్ హెల్ప్ ఇన్ రెవల్యూషనలైజింగ్ దిస్ పర్టికులర్ ఇమ్యునాలజీ. ఎందుకనంటే నాట్ జస్ట్ దిస్ పర్టికులర్ అదర్ క్యాపిటల్, సో లైక్ బేసిక్గా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్స్ కానీ ఇవి మాత్రమే కాదు, పీపుల్ని కూడా ప్రాపర్గా ట్రైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు డాక్టర్స్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి, ఇంకోవైపు రీసెర్చర్స్ని మనం ప్రాపర్గా ట్రైన్ చేయాలి, ఇంకోవైపు బయాలజిస్టులు ఎవరైతే ఉంటారో వీ నీడ్ టు ట్రైన్ దెమ్ ప్రాపర్లీ. ఓకే, సో దే ఆర్ ద వన్ హూ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇమ్యునాలజీ. కాబట్టి వాళ్ళందరితో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళందరినీ ప్రాపర్గా ట్రైన్ చేస్తే బాగుంటుందన్నమాట. ఓకే, సో బేసికలీ నెక్స్ట్ గ్లోబల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్లోబల్ మెడిసిన్స్లో మనం లీడ్ చేయాలంటే వీ నీడ్ టు ట్రైన్ ద పీపుల్. ఓకే, సో జస్ట్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వీటి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే కాదు, వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద పీపుల్ ఆల్సో. హ్యూమన్ క్యాపిటల్ని మనము సో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే సో ఉందన్నమాట. సో ది ఆథర్ ఎండ్స్ విత్ అ హోప్ఫుల్ విజన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఏం విజన్తో ఎండ్ చేశారు ఈ ఆర్టికల్ అంటే, ఒకవేళ ఇండియా అనేది ఇమ్యునాలజీని హోల్ హార్టెడ్గా ఎంబ్రేస్ చేస్తే మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ ద్వారా, మన దగ్గర ఉన్న మెడికల్ కాలేజెస్ ద్వారా, ఓకే, మన దగ్గర ఉన్న రీసెర్చ్ సెంటర్స్ ద్వారా ఒకవేళ మనం ఇమ్యునాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మనము సో ఎసెన్షియల్ కేర్ ప్రొవైడర్గా వీ కెన్ లీడ్ అనమాట ఇన్ ద వరల్డ్. అండ్ ఆల్సో వీ కెన్ లీడ్ యాజ్ అ గ్లోబల్ ఇన్నోవేటర్ ఆల్సో. ఓకే, గ్లోబల్ ఇన్నోవేటర్గా కూడా మనం లీడ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మనము ఇండియన్ మేడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ నీడ్స్ కోసం తయారు చేసుకోవచ్చు. రేపు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇండియన్ థెరపీస్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ఉన్న స్పెసిఫిక్ డిసీజెస్ కోసం చేసుకోవచ్చు. హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా స్పెసిఫిక్గా డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి మన ఓన్ క్రియేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ద ఫారిన్ కంట్రీస్. సో ఫారిన్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ జపాన్ ఈస్ డూయింగ్ సంథింగ్ రీసెర్చ్ అనేది
ఇమ్యునాలజీలో ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు జపాన్ స్పెసిఫిక్ నీడ్స్ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేసుకుంటుంది. సో దట్ మైట్ నాట్ బీ యూస్ఫుల్ టు ఇండియా. అండ్ ఆల్సో ఒకవేళ ఆ పర్టికులర్ ఇష్యూ అనేది ఇండియాలో ఉన్నప్పటికీ సో జపాన్లో ఉన్న పాపులేషన్ ఈ యొక్క జీనోమ్ సీక్వెన్సింగ్ అండ్ ఇండియాలో ఉన్న పాపులేషన్ యొక్క జెనెటిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దే డిఫర్. కాబట్టి ఇండియా స్పెసిఫిక్ రీసెర్చ్ అనేది జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్స్ వేర్ హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ నీడెడ్, దట్స్ వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నీడెడ్, దట్స్ వేర్ ఫండింగ్ ఈజ్ నీడెడ్ ఇన్ ద రీసెర్చ్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్ని కూడా నేను సైన్స్ పేజ్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆథర్. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ పేరే బొటానికల్ సెక్సిజం. సో బేసికలీ దీన్ని విన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ ఫీల్ లైక్ సమ్ ఫనీ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ బొటానికల్ సెక్సిజం, లైక్ హౌ ప్లాంట్స్ కెన్ బీ సెక్సిస్ట్ అని, రైట్? బట్ యాక్చువల్గా మీరు చూసినట్టయితే ద రియల్ ఇష్యూ ఈజ్ అర్బన్ ప్లానింగ్ అనమాట. ద రియల్ ఇష్యూ ఈజ్ లయింగ్ ఇన్ ద అర్బన్ ప్లానింగ్. ద రియల్ ఇష్యూ ఈజ్ లయింగ్ ఇన్ ది అర్బన్ ప్లానింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ది పబ్లిక్ హెల్త్. సో దీని యొక్క ఐడియా ఏంటి అని అంటే, బొటానికల్ సెక్సిజం యొక్క ఐడియా ఏంటంటే చాలా డికేడ్స్ నుంచి సిటీ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ ప్లాంటింగ్ మోర్ మేల్ ట్రీస్. సిటీ ప్లానర్స్ ఎక్కువగా మేల్ ట్రీస్ని ప్లాన్ చేస్తున్నారు రాదర్ దాన్ ద ఫీమేల్ ట్రీస్. ఈ చాయిస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ మేడ్ ఫర్ కన్వీనియన్స్. ఓకే, సో బికాజ్ ఇట్ హ్యాస్ కాజ్డ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్. చాలా ఎలర్జీస్ అండ్ ఆస్తమాస్ అనేవి పెరిగాయి అన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద మేల్ అండ్ ఫీమేల్ ట్రీస్, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మీరు చూసుకున్నట్టయితే, ఓకే, సో ఇన్ సమ్ ప్లాంట్ స్పీసెస్ ఫీమేల్ అండ్ మేల్ పార్ట్స్ అనేవి సో దే ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ట్రీస్, రైట్? సో మేల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి పోలెన్స్ని ఎక్కువగా చేస్తూ ఉంటాయి, లైక్ ఫైన్ డస్టీ సబ్స్టాన్సెస్. పోలెన్స్ అంటే మనందరికీ తెలిసిందే. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీమేల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో దే డజంట్ క్రియేట్ ఎనీ పోలెన్. ఓకే, సో ఇవేం చేస్తాయనంటే సో మేల్ ట్రీస్ నుంచి పోలెన్స్ని క్యాప్చర్ చేసుకొని ఫ్రూట్స్ని సీడ్స్ని తయారు చేస్తూ ఉంటాయి అనమాట. దే విల్ ప్రొడ్యూస్ ఇన్ దాట్ వే. సో పోలెన్ అనేది ఫీమేల్ ట్రీస్లో ఉండదు, మేల్ ట్రీస్లో మాత్రం పోలెన్స్ ఉంటాయి అనమాట. సో నౌ పోలెన్ ఈజ్ ఆల్సో ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ స్నీజింగ్. చాలామందికి పోలెన్స్ ఏవైతే ఉంటాయో స్నీజింగ్, వాటరీ ఐజ్ అండ్ ఆల్సో బ్రీతింగ్ ప్రాబ్లమ్ అండ్ ఆస్తమా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట వీటితోటి. సో ఈ పోలెన్స్ వల్ల మనకి ఇవన్నీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, సో మేల్ ట్రీస్ని ఎక్కువ ప్లాన్ చేయడం వల్ల ఈ పర్టికులర్ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి అన్నమాట. సో బట్ వై సిటీస్ ఆర్ ప్రిఫరింగ్ మేల్ ట్రీస్ అనేది కూడా మనకు తెలియాలి. సో సిటీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో మిడ్ 1990s నుంచి ఎక్కువగా మేల్ ట్రీస్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకనంటే దే లుక్ క్లీనర్ నార్మలీ. సో ఫీమేల్ ట్రీస్తో మీరు కంపేర్ చేసినప్పుడు మేల్ ట్రీస్ అనేవి కొంచెం క్లీన్గా కనిపిస్తాయి. ఫీమేల్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో దే డ్రాప్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్. సో దానివల్ల ఆ పర్టికులర్ ఏరియా అనేది మెస్సీగా మారుతుంది అండ్ స్లిప్పరీగా మారుతుందనే ఉద్దేశంతో సో క్లీనర్ ఏరియాస్ని మనం మెయింటైన్ చేయాలి కాబట్టి సో మేల్ ట్రీస్ వుడ్ బి హెల్ప్ఫుల్ అని 1990s నుంచి వాళ్ళు అవే ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సో వీళ్ళు ఏం డిక్లేర్ చేశారు అంటే 1949లోనే వీళ్ళు ఏం చెప్పారు అంటే ఫీమేల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ లైక్ అ న్యూసెన్స్. సో బికాస్ చాలా లిటర్ని క్రియేట్ చేస్తాయి. వేరాజ్ కంపేర్డ్ టు ద ఫీమేల్ ట్రీస్ మేల్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవి క్రియేట్ చేసే న్యూసెన్స్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు అప్పటి నుంచే అంటున్నారనమాట. సో బట్ ద అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ హోల్ ప్యాటర్న్ ఇస్ ద బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, స్నీజింగ్, వాటరీ ఐజ్ ఇలాంటి ఇష్యూస్ని చూస్తున్నాం అనమాట. ఈ పర్టికులర్ సిటీ ప్లానర్స్ మేల్ ట్రీస్ని ప్రిఫర్ చేయడం వల్ల అర్బన్ స్పేసెస్లో మీకు చాలా మట్టుకు మేల్ ట్రీసే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ చాలా ఫ్యూవర్ ట్రీస్ మాత్రమే ఈ పోలెన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో ఫీమేల్ ట్రీస్ ఏవైతే ఉంటాయో పోలెన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దెల్ అబ్జర్వ్ ది పోలెన్స్. ఎక్కడి నుంచి? మేల్ ట్రీస్ నుంచి. మేల్ ట్రీస్ ఏం చేస్తాయి? దెల్ ప్రొడ్యూస్ ద పోలెన్స్. సో మేల్ ట్రీస్ని ఎక్కువ పెట్టడం వల్ల అబ్జర్వ్ చేసుకునే ఫీమేల్ ట్రీస్ లేకపోవడం వల్ల పోలెన్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. సో దట్ ఈస్ క్రియేటింగ్ వన్ ప్రాబ్లమ్. ఈ ఎయిర్ అనేది పోలెన్ డస్ట్తో నిండిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ ఫిల్డ్ అప్ విత్ పోలెన్ డస్ట్. సో బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ స్టార్టెడ్ సఫరింగ్. సీజనల్ ఎలర్జీస్ ఎక్కువ అవుతున్నాయి. ఆస్తమా ఇష్యూస్ అనేవి
చాలా పెరిగిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో వాట్ బిగాన్ యాజ్ అ ప్లాన్ టు మేక్ సిటీస్ క్లీనర్ యాక్చువల్లీ మేడ్ దెమ్ లెస్ హెల్దీ అనమాట. సో హౌ దిస్ ఎఫెక్ట్స్ అస్ టుడే, ఈ పర్టికులర్ ఇష్యూ అంతా మనం ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే, యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆస్తమా, సీజనల్ ఎలర్జీస్ వస్తున్నాయి, అండ్ ఆల్సో ఆల్రెడీ ఉన్న ఎలర్జీస్ అనేవి ఇంకా పెరుగుతున్నాయి, అండ్ ఆస్తమా అటాక్స్ పెరుగుతున్నాయి, ఎయిర్ క్వాలిటీ అనేది ఇంకా పూరర్గా మారుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వై సమ్ సైంటిస్ట్ అండ్ యాక్టివిస్ట్స్ ఆర్ సేయింగ్ దాట్ లెట్స్ స్టాప్ ది బొటానికల్ సెక్సిజం, ఈ బొటానికల్ సెక్సిజంని మనం ఆపేద్దాం, జెండర్ బ్యాలెన్స్ని తీసుకొద్దాం ట్రీస్లో కూడా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. సో నాట్ ఎవ్రీ వన్ అగ్రీస్ కంప్లీట్లీ, బట్ కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారు అని అంటే, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అండ్ డస్ట్ మైట్ బీ ద బిగ్గర్ రీజన్స్ ఫర్ ది ఎలర్జీ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి ఏదైతే పాలెన్ ఉందో, ట్రీస్ నుంచి వచ్చే పాలెన్, సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. సో బట్ స్టిల్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ యాక్సెప్ట్ దట్ టూ మెనీ మేల్ ట్రీస్ ఉండడం వల్ల టూ మచ్ పాలెన్ ఉంది, అండ్ బెటర్ అబ్జార్ప్షన్ కోసం ఫీమేల్ ప్లాంట్స్ లేకపోవడం వల్లనే మనకి ఎలర్జీస్ పెరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. సో ద డీపర్ లెసన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఇస్, ఓకే, అవర్ అర్బన్ ప్లానింగ్ డెసిజన్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ అవి చిన్న చిన్న డెసిజన్ అయినా, టెక్నికల్ డెసిజన్స్ అయినా హ్యూజ్ ఇంపాక్ట్స్ని పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మీద సో ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సిటీ ప్లానర్స్ ఇంకా గవర్నమెంట్స్, సో దే నీడ్ టు ప్లాంట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ట్రీస్, డైవర్స్ ప్లాంట్ స్పీసెస్ని చూస్ చేసుకోవాలి, అండ్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఎయిర్ క్వాలిటీస్ ఆల్సో, నాట్ జస్ట్ అబౌట్ క్లీన్లీనెస్. సో బ్యాలెన్స్ విల్ బీ గుడ్. ఓకే, మీన్ పాత్ ఆర్ మిడిల్ పాత్ని చూస్ చేసుకోవడం, ఇట్ వుడ్ బి అ గ్రేటర్ ఆప్షన్, రైట్? నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో ఫైర్ ఇన్ ద స్కై అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ ఫ్రమ్ ది ఎడిటోరియల్ పేజ్. ఈ ఆర్టికల్ అనేది సుప్రీంకోర్టు యొక్క రీసెంట్ డెసిజన్ ఆన్ గ్రీన్ క్రాకర్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఢిల్లీలో ఉన్న గ్రీన్ క్రాకర్స్, ఎస్పెషలీ డ్యూరింగ్ ద దివాళీ సీజన్ ఆర్ దీపావళి సీజన్. సో మీరు చూసుకుంటే సిన్స్ 2018 దేర్ వాజ్ అ కంప్లీట్ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్. ఎందుకు అనంటే మనకు తెలుసు ఢిల్లీ ఎయిర్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుందో. సో దట్ ఈస్ వై 2018 నుంచి దెర్ వాజ్ అ కంప్లీట్ బ్యాన్. సో నౌ ద కోర్ట్ హ్యాస్ సెడ్ దట్ గ్రీన్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ ద లెస్ పొల్యూటింగ్ వర్షన్ ఆఫ్ ద క్రాకర్స్, వీటిని కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో మళ్ళీ ఒక జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆథర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనంటే, ఈ డెసిజన్ అనేది ఇట్స్ అ ప్రాక్టికల్ కాంప్రమైజ్ అండ్ ఇట్స్ ఆల్సో వార్నింగ్ సైన్, లైక్ హౌ వీ నీడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ అ ట్రెడిషన్, పబ్లిక్ హెల్త్ అండ్ ఆల్సో లైవ్లీహుడ్. ఒకవైపు ట్రెడిషన్, ఇంకోవైపు ఎన్వైర్న్మెంట్ ఆర్ లైవ్లీహుడ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. సో వై దిస్ డెసిజన్ మ్యాటర్స్, ఎందుకనంటే దివాళీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డీప్లీ టైడ్ విత్ సంథింగ్ కాల్డ్ as ఫైర్ క్రాకర్స్ ఆర్ ఫైర్ వర్క్స్. So these are the symbol of joy, these are the symbol of tradition, these are the symbol of culture, and these are a symbol of festivity. At the same time, Delhi మీ చూసుకున్నట్టయితే అక్కడున్న ఎయిర్ ఏదైతే ఉందో ఎవ్రీ వింటర్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ వర్స్ట్ ఇన్ ద వరల్డ్. సో గవర్నమెంట్స్, కోర్ట్స్ ఏం చేస్తున్నాయనంటే దే ఆర్ అండర్ ద ప్రెషర్ ఫ్రమ్ టూ సైడ్స్. ఒకటి పీపుల్ వాంటెడ్ సెలబ్రేషన్స్, సమ్ పీపుల్ వాంటెడ్ సెలబ్రేషన్స్, and also కొంతమంది scientists and some responsible citizens, I'm not telling these people are not responsible, but few aware people, కొంచెం ఎన్వైరన్మెంటలీ అవేర్నెస్ ఎక్కువ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డిమాండింగ్ అన్ యాక్షన్. ఓకే, దే ఆర్ డిమాండింగ్ అన్ యాక్షన్ ఫర్ క్లీనర్ ఎయిర్ అండ్ బెటర్ హెల్త్, బికాస్ రైట్ టు అ క్లీన్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లీన్ ఎయిర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21, రైట్? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ. సో ఈ పర్టికులర్ డెసిజన్ ఏదైతే ఉంటుందో, ఈ ఇయర్ సుప్రీంకోర్టు తీసుకున్న డెసిజన్ ఏదైతే ఉంటుందో టు అలౌ ద గ్రీన్ క్రాకర్స్, డెఫినెట్లీ ఇట్స్ అన్ అటెంప్ట్ టు బ్యాలెన్స్ ద బోత్ సైడ్స్. ఇద్దరిని బ్యాలెన్స్ చేసే ఒక డెసిజన్ని తీసుకొచ్చారు. సో వీల్ అలౌ సెలబ్రేషన్, బట్ ఇట్ ఈ అలౌడ్ ఇన్ ది సేఫర్ వే, ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద సేఫర్ వే. సో మీరు లైవ్లీహుడ్ యాంగిల్ చూసుకుంటే ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఇండియాలో, ఎస్పెషలీ ఇన్ ద ప్లేసెస్ లైక్ శివకాశి, దట్ ఈస్ ఇన్ తమిళనాడు, lakhs of వర్కర్స్ని ఎంప్లాయ్ చేస్తూ ఉంటుంది. లైక్ మెనీ ఆర్ ఫ్రమ్ పువర్ బ్యాక్గ్రౌండ్స్. సో అన్ని ఫైర్ క్రాకర్స్ని మనం ఆల్టుగెదర్ బ్యాన్ చేస్తే డెఫినెట్లీ దేర్ ఇన్కమ్ విల్ బీ అండ్ దేర్ సర్వైవల్ విల్ బీ ఇన్ ద రిస్క్. సో దట్స్ వై గవర్నమెంట్స్ అండ్ కోర్ట్స్ ఏంటి అని అంటే టోటల్గా బ్యాన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా, బట్ ఆల్సో అబౌట్ ది ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ మనం థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ అ మిడిల్ పాత్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ద బిగ్గర్ ఎయిర్ పొల్యూషన్ పిక్చర్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఆథర్ మనకు రిమైండ్ చేస్తున్నారు, దాట్ ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీస్ పొల్యూషన్ మాత్రమే కాదు, ఢిల్లీని పొల్యూట్ చేయడం మాత్రమే కాదు, అక్కడున్న ఎయిర్ని చాలా ఇష్యూస్తో లైక్ ఇంటర్ కనెక్ట్ చేస్తుంది. అంటే సో
బేసికలీ ఇట్ ఈస్ క్రియేటింగ్ అండ్ వర్సనింగ్ ద ఎయిర్ పొల్యూషన్. దాంతోపాటు ఫైర్ క్రాకర్స్ మాత్రమే కాదు, దెర్ ఆర్ మెనీ అదర్ సోర్సెస్ విచ్ ఆర్ క్రియేటింగ్ ఎయిర్ పొల్యూషన్. ఒకటి వెహికల్ ఎమిషన్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ స్మోక్ కావచ్చు, క్రాప్ రెసిడ్యూ బర్న్ చేయడం వల్ల కావచ్చు, కన్స్ట్రక్షన్ డస్ట్ కావచ్చు, ఓకే, బయోమాస్ నుంచి వచ్చే డస్ట్ కావచ్చు, వెదర్ ప్యాటర్న్స్, ఇలా ఫైర్ క్రాకర్స్ ఒకటే కాదు, ఇవన్నీ కూడా దే ఆర్ కాసింగ్ అ ప్రాబ్లమ్. ఓకే, సో వాట్ ఆర్ గ్రీన్ క్రాకర్స్? ద నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ గ్రీన్ క్రాకర్స్? ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి దీస్ ఆర్ ద సైంటిఫికలీ డిజైన్డ్ ఫైర్ క్రాకర్స్ అనమాట. ఇక్కడ మనకి స్మోక్ అనేది తక్కువగా ఉంటుంది, సౌండ్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ ఇట్ విల్ రిలీజ్ హార్మ్లెస్ గ్యాసెస్. ఓకే, జస్ట్ హార్మ్లెస్ గ్యాసెస్ మాత్రమే రిలీజ్ అవుతాయి, హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఇట్ విల్ నాట్ గెట్ రిలీజ్డ్ ఇన్ మచ్ క్వాంటిటీ. ఓకే, సో టోటల్ 2/3 లెస్ పొల్యూటింగ్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఫైర్ క్రాకర్ 100 యూనిట్స్ ఆఫ్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తే, సో దీనికన్నా 2/3 అంటే ఆల్మోస్ట్ 66% తక్కువనే ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి పొల్యూట్ చేస్తాయి అన్నమాట. బికాజ్ ఇందులో కెమికల్ కంటెంట్ తక్కువ ఉంటుంది, బర్నింగ్ మెటీరియల్స్ అనేవి కంపేర్డ్ టు ద నార్మల్ క్రాకర్స్ దే ఆర్ క్లీనర్, అండ్ సమ్ టైమ్స్ నాయిస్ని కూడా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. కంప్లీట్లీ హార్మ్లెస్ అయితే కాదు, బట్ కంపేర్డ్ టు ది నార్మల్ క్రాకర్స్ దే ఆర్ వెరీ వెరీ లెస్ హార్మ్ఫుల్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉంటుందో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఒకవైపు కల్చరల్ సెంటిమెంట్ని ఒప్పుకుంటూనే, ఇంకోవైపు ఎకనామిక్ రియాలిటీస్ని ఆలోచిస్తూనే, ఇంకోవైపు పబ్లిక్ హెల్త్ ప్రయారిటీస్ గురించి కూడా కోర్ట్ అనేది ఆలోచిస్తుంది. కాబట్టి ఇట్ హస్ కమ్ అప్ విత్ అ కంట్రోల్డ్ కొలాబరేషన్. ఓకే, సో ద డీపర్ వార్నింగ్ దట్ ఈస్ గివెన్ బై ది ఆథర్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే, ఢిల్లీ పొల్యూషన్ క్రైసిస్ అనేది సిస్టమిక్ ఇష్యూస్ వల్ల వచ్చింది. అంటే రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా లేవు, పూర్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. నాట్ ఓన్లీ దిస్, కన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో అన్చెక్డ్, పీపుల్ ఆర్ బర్నింగ్ క్రాప్స్, పబ్లిక్ డిసిప్లిన్ తక్కువ ఉండింది. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల పొల్యూషన్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ డీపర్. సో కాబట్టి రియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లాంగ్ టర్మ్గా ఉండాలి, అండ్ సైన్స్ బేస్డ్ సొల్యూషన్ అండ్ సైన్స్ బేస్డ్ పాలసీస్ని తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి సిటిజన్ యొక్క అవేర్నెస్, సిటిజన్ యొక్క పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనిటేరియనిజం ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. గ్రీన్ క్రాకర్స్ అనేవి టెంపరరీ రిలీఫ్ మాత్రమే, సో ఇట్ విల్ నాట్ రిప్లేస్ ద కన్సిస్టెంట్ అండ్ కాంప్రహెన్సివ్ యాక్షన్. కాబట్టి ఒక ఫ్యూయల్ యూస్లో క్లీనర్ ఎన్ఫోర్స్మెంట్స్ని తీసుకురావడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవైజ్ చేయడం, కన్స్ట్రక్షన్ డస్ట్ని కంట్రోల్ చేయడం, ఫార్మర్స్ స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఉండడం, సిటిజన్స్ని అవేర్గా మార్చడం అనేది ఇట్స్ గవర్నమెంట్ డ్యూటీ. సో ద మెయిన్ టేక్అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే, గ్రీన్ క్రాకర్స్ అనేవి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ compromise governance. It means policy that tries to respect tradition without completely ignoring the science. So idoka symbolic balance అని చెప్పొచ్చు అనమాట. Okay, I hope you have understood. So let's understand the next article, the far right's infiltration into the west mainstream అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్లో సో ఆథర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటే, ఫార్ రైట్ పొలిటికల్ ఐడియాస్ ఏవైతే ఒకప్పుడు ఎక్స్ట్రీమ్గా ట్రీట్ చేయబడ్డాయో, ఇప్పుడు అవి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అండ్ మెయిన్ స్ట్రీట్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? వెస్టర్న్ కంట్రీస్లో జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యుఎస్ఏ, యూకే, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఫార్ రైట్ ఐడియాలజీ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి ఆర్ మెయిన్ స్ట్రీమ్ ఐడియాలోకి వచ్చేస్తుంది అనమాట. Okay, so the main idea of this particular article is about far right ideology. Far right ante entante, so there are few parties, like there are different type of parties, leftist, center, like far right, ila different parties untai, different type of ideological ki sambandhinchi ila manam divide chesukochu. Far right parties evaithe untayo, so they'll promote extreme nationalism. Okay, and they'll put culture above all the other things, and anti-immigration feelings ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఎస్పెషలీ అగెయిన్స్ట్ ది అవుట్సైడర్స్, అండ్ స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఈ పర్టికులర్ పార్టీస్, అండ్ మల్టీ కల్చరలిజంకి అపోజిట్గా ఉంటాయి అన్నమాట. కల్చరల్ డైవర్సిటీని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయవు. ఓకే, సో ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ యూజ్డ్ టు బీ ఆన్ ద ఫ్రింజ్ ఆఫ్ పాలిటిక్స్, బట్ నౌ దే ఆర్ ఎంటరింగ్ ది మెయిన్ పొలిటికల్ స్పేస్ ఆల్సో. అంటే ఏదో మార్జిన్లో ఉండేవి మెయిన్ స్పేస్కి కూడా, మెయిన్ పొలిటికల్ స్పేస్కి ఇవి ఎంటర్ అవుతున్నాయి అనమాట. దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ది ఆర్టికల్. వన్ ఇస్
ఇటలీలో జియార్జియో మెలోని ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ అ ఫార్ రైట్ లీడర్ అనమాట. సో దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అ ఫార్ రైట్ లీడర్. ఓకే, సో దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ సచ్ లీడర్ సిన్స్ వరల్డ్ వార్ II ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. ఇట్ మీన్స్ దట్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ హర్ రూల్. అండ్ కమింగ్ టు ఫ్రాన్స్, మెరీన్ లే పెన్స్ పార్టీ ఏదైతే ఉందో, ద నేషనల్ ర్యాలీ ఆఫ్ మెరీన్ లే పెన్స్ పార్టీ ఒకప్పుడు అగ్రెసివ్గా ట్రీట్ చేసిన పీపుల్ వాళ్ళకే 41% ఓటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. జర్మనీలో చూసుకుంటే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనే ఒక ఫార్ రైట్ పార్టీ లోకల్ ఎలక్షన్స్ని విన్ అవ్వడం జరిగింది. స్వీడన్ అండ్ ఫిన్లాండ్ అంటే నార్డిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఫార్ రైట్ పార్టీస్ కోalition గవర్నమెంట్స్ని ఫామ్ చేస్తున్నాయి. కమింగ్ టు స్పెయిన్ అండ్ పోర్చుగల్, ఫార్ రైట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ ద పాపులారిటీ. సో ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకున్నట్టయితే యూ కెన్ లుక్ ఎట్ ద ప్యాటర్న్ ఓవర్ దేర్. సో ఫార్ రైట్ పార్టీస్ దే ఆర్ నాట్ ట్రీటెడ్ నౌ యాజ్ అ అవుట్సైడర్స్. సో దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద పొలిటికల్ సెంటర్ అనమాట. సో ద మార్జిన్స్ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ నుంచి సెంటర్స్ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్కి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? వై ఈస్ దిస్ పర్టికులర్ ట్రెండ్ హ్యాపెనింగ్? ఎందుకు అనంటే బికాస్ దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ట్రెడిషనల్గా కన్జర్వేటివ్ రైట్ లెర్నింగ్ పార్టీస్ ఆర్ రైట్ లీనింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో కాపీయింగ్ ఫార్ రైట్ ఐడియాస్. నార్మల్ రైట్ లీనింగ్ పార్టీస్ కూడా ఫార్ రైట్ ఐడియాలజీస్ని ఫాలో అవుతున్నారు. ఓకే, ఎందుకు? పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ద ఫార్ రైట్ ఐడియాలజీస్ ఓన్లీ. సో దే ఆర్ అడాప్టింగ్ ద స్ట్రిక్టర్ స్టాండ్స్ ఆన్ ఇమిగ్రేషన్, దే ఆర్ అడాప్టింగ్ ద స్ట్రిక్టర్ స్టాండ్స్ ఆన్ ద స్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్. ఓకే, కాబట్టి పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే నార్మల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఫార్ రైట్ ఐడియాలజీస్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో డొనాల్డ్ ట్రంప్ యొక్క సెకండ్ టర్మ్ నౌ దీస్ హ్యాస్ షోన్ అ స్ట్రాంగ్ ఫార్ రైట్ యాక్షన్స్ లైక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి లిమిటేషన్స్ని తీసుకురావడం. సో బ్రింగింగ్ బ్యాక్ ద షెడ్యూల్ ఎఫ్. ఓకే, పొలిటికల్ లాయాలిటీని బట్టి గవర్నమెంట్ జాబ్స్ని క్రియేట్ చేయడమే షెడ్యూల్ ఎఫ్ అనమాట. అండ్ ట్రాన్స్జెండర్ రైట్స్ని స్ట్రిక్ట్గా మార్చడం, అండ్ H1B వీసా మీద ఫైన్స్ వేయడం ఆర్ ఎక్స్ట్రా ఫీజ్ని పెంచడం. ఇలా డిఫరెంట్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో దిస్ షోకేజెస్ ద ఫార్ రైట్ ఐడియాలజీస్ అనమాట. ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నౌ షోన్ యాజ్ అ ఫ్రింజ్ ఐడియాలజీ. ఓకే, ఒక ఒఫీషియల్ గవర్నమెంట్ పాలసీగా వెస్టర్న్ కంట్రీస్ ఫాలో అవుతున్నాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ దీస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ గెటింగ్ షిఫ్టెడ్. సో వై ఈస్ దిస్ సో డేంజరస్? ఒకవేళ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కూడా ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాస్ని అడాప్ట్ చేసుకుంటే డెమోక్రసీ అనేది వీకెన్ అవుతుంది. మీడియా విల్ బికమ్ లెస్ ఫ్రీ ఆర్ లెస్ యాక్టివ్ ఆర్ లెస్ ఇండిపెండెంట్. మైనారిటీస్ యొక్క రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవ్వదు. అండ్ మైగ్రెంట్స్ విల్ ఫేస్ డిస్క్రిమినేషన్. గవర్నమెంట్స్ విల్ జస్టిఫై హేట్ ఆల్సో, దే విల్ జస్టిఫై ఎక్స్క్లూజన్ ఆల్సో. ఓకే, ఆన్ ద నేమ్ ఆఫ్ పాట్రియాటిజం రాంగ్ థింగ్స్ని చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ పీపుల్ విల్ నాట్ గెట్ ప్రాపర్ రైట్ టు స్పీచ్. అండ్ వాట్ షుడ్ డెమోక్రసీస్ డూ? మరి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి ఐడియాలజీస్ అనేవి ఎక్కువగా డెవలప్ అవ్వకుండా ఉండాలి అని అంటే డెమోక్రటిక్ కంట్రీస్ ఏం చేయాలి? రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఇస్ రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి, లైక్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఇవన్నిటిని అడ్రస్ చేయాలి. అండ్ వీ షుడ్ నాట్ రియలీ don't ally with the extremist partnerships ni తీసుకురాకూడదు. And third one important thing is we have to come up with a responsible media and responsible technology. And civic courage అనేది కూడా very very important from the citizens. Like people need to respect equality, people need to respect pluralism. So why this matters for India? ఒకవేళ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ దే బికమ్ మోర్ యాంటీ ఇమిగ్రెంట్, అది మన ఇండియన్ స్టూడెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. బికాస్ లాడ్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరియా వేరే కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఉంటున్నారు. అండ్ రేసిజం లాంటి ఐడియాలజీస్ పాపప్ అవుతాయి విచ్ ఎఫెక్ట్స్ అవర్ ఇండియన్ డయాస్పోరా సేఫ్టీ. డెమోక్రసీస్ అనేవి ఇఫ్ దే గెట్ వీకెండ్, డెఫినెట్లీ పార్ట్నర్షిప్ విత్ ఇండియా విల్ ఆల్సో గెట్ వీకెండ్. అండ్ ఇండియా హ్యాస్ అ ఇంట్రెస్ట్ ఇన్ స్ట్రాంగ్ లిబరల్ డెమోక్రసీస్ అబ్రాడ్. కాబట్టి ఇవన్నిటిని అడ్రస్ చేయకపోతే డెఫినెట్లీ ఇండియన్ డయాస్పోరా మీద, ఇండియన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్లో ఒక హోప్ అండ్ రెసిస్టెన్స్తో ఈ పర్టికులర్ ఆర్టికల్ని ఆథర్ ఎండ్ చేయడం జరిగింది. దట్ ద ఆర్టికల్ ఎండ్స్ విత్ బై సేయింగ్ దట్ పీపుల్ ఆర్ ప్రొటెక్టింగ్ అగేన్స్ట్ హేట్. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ పర్టికులర్ రైటిస్ట్ ఐడియాలజీ, బట్ హేట్కి అగేన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. కోర్ట్స్, జర్నలిస్ట్ అండ్ సివిల్ సొసైటీ ఎవరైతే ఉన్నారో దే స్టిల్ వాంట్ డెమోక్రటిక్ వాల్యూస్.
right? But societies must stay alert. History shows that how fast democracy can collapse అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్లో 1930s ఎలా డెమోక్రసీ అనేది కొలాప్స్ అయిందో మనందరికీ తెలిసిందే. కాబట్టి పీపుల్ నీడ్ టు బీ విజిలెంట్. డెమోక్రసీస్ అనేవి స్ట్రాంగెస్ట్ ఇఫ్ యూ కంపేర్ విత్ ఎనీ టైప్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. దే విల్ గివ్ వాయిస్ టు ద పీపుల్. ఓకే, పీపుల్ క్యాన్ బీ హర్డ్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి డెమోక్రసీస్ని ప్రొటెక్ట్ చేయడం ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. Right? I hope you have understood the article. Now let's go to another one. Next article, the new arc of India-Australia collaboration. So let's understand this article. So this article is written by Harshvi Pant, who is the Vice President of Studies and Foreign Policy at the Observer Research Foundation. And next one is Pratna Shri Basu. She's an Associate Fellow, Indo-Pacific at the Observer Research Foundation. So మనకి మంచి ఇన్పుట్స్ అనేవి వస్తాయి. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ అండ్ డీకోడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఏవైతే ఉన్నాయో వీ నో దే ఆర్ బిల్డింగ్ అ స్ట్రాంగర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. డిఫెన్స్ పార్ట్నర్షిప్ని రెండు కంట్రీస్ స్ట్రాంగర్గా చేసి దే వాంటెడ్ టు మూవ్ ఆన్. లైక్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ జస్ట్ టాక్స్. ఒకప్పుడు టాక్స్ మాత్రమే ఉండేవి అండ్ దెన్ స్టేట్మెంట్స్ వైపు అడుగులు అయితే వేస్తున్నారనమాట. అండ్ నౌ from talks till statements, from statements again they are moving towards రియల్ మిలిటరీ కోఆపరేషన్ వైపు అడుగులు అనేది వేస్తున్నారనమాట. సో రీసెంట్గా మీ డిఫెన్స్ మీటింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ చూసినట్టయితే సో దే ఆర్ మేకింగ్ ద రిలేషన్షిప్ మోర్ ప్రాక్టికల్, లాంగ్ టర్మ్ అండ్ ఆపరేషనల్ టు. ఎస్పెషలీ ఇండో పెసిఫిక్ రీజియన్లో ఈ పర్టికులర్ కంట్రీస్ అనేవి ఎక్కువగా కోఆపరేట్ చేసుకుంటున్నాయి. ఓకే, బోత్ ద కంట్రీస్ ఆర్ షేరింగ్ దేర్ కన్సర్న్స్ బికాస్ రెండు కంట్రీస్కి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని అంటే చైనా యొక్క గ్రోయింగ్ పవర్ అనమాట. సో వాట్ రీసెంట్లీ హ్యాపెండ్, ఇండియా డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు క్యాన్బెరా అండ్ సిడ్నీని విజిట్ చేయడం జరిగిందనమాట ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం. ఓకే, ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైం అక్కడ ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్ట్రీస్ డైలాగ్ అనేది జరిగిందనమాట. సో ద ఫస్ట్ ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ విజిట్ సిన్స్ 10 years అని చెప్పొచ్చు. సో కీ అవుట్కమ్స్ ఏమున్నాయి పర్టికులర్ ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ విజిట్లో భాగంగా వచ్చిన అవుట్కమ్స్ ఏదైతే ఉన్నాయో లెట్స్ సీ దాట్. ఒకటి వచ్చేసి జాయింట్ మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్, జాయింట్ మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ని తీసుకొచ్చారు. సో ఏంటి అని అంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఇండో పెసిఫిక్ ఓషన్లో కొలాబరేట్ చేసుకోవాలని. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సబ్మెరైన్ రెస్క్యూ సపోర్ట్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు. లైక్ సబ్మెరైన్ ఎమర్జెన్సీస్లో ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు బోత్ ఆఫ్ ది కంట్రీస్ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్. అండ్ ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ ఇంప్లిమెంటేషన్ని తీసుకొచ్చారు. దట్ it will allows the aircrafts of both the countries to refuel each other in the mid-air. Mid-airలో వాళ్ళు రీఫ్యూయల్ చేసుకోవచ్చు, వాళ్ళ కంట్రీ వాళ్ళు మన దగ్గర, మన కంట్రీ వాళ్ళు వాళ్ళ దగ్గర. అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది, ఎస్పెషల్లీ ఆన్ ఇంటెలిజెన్స్, మెరిటైమ్ అవేర్నెస్ అండ్ మోర్. అండ్ జాయింట్ స్టాఫ్ టాక్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. సో రెగ్యులర్గా మిలిటరీ ఆఫీషియల్స్ నీడ్ టు కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎక్సర్సైజెస్ని మనం తీసుకురావాలనే ఒక ఇంపార్టెంట్ థింగ్ని కూడా వాళ్ళు అనుకున్నారనమాట. ఓకే, సో మీరు ఈ ఇండియా ఆస్ట్రేలియా డిఫెన్స్ రిలేషన్ చూసుకున్నట్టయితే దాన్ని అది ఎలా ఎవాల్వ్ అవుతూ వస్తుంది అనేది మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. లెట్స్ సీ దాట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్ట్రాటజిక్ కన్వర్జెన్స్. సో బోత్ ద నేషన్స్ రెండు కంట్రీస్ బోత్ ద నేషన్స్ ఆర్ షేరింగ్ ద సేమ్ బిగ్ పిక్చర్ వ్యూ. ఒక ఫ్రీ, ఒక ఓపెన్ అండ్ ఒక రూల్ బేస్డ్ ఇండో పెసిఫిక్ని తీసుకురావాలి అని బోత్ ద కంట్రీస్ ఆర్ థింకింగ్ ఆఫ్. సో ఇద్దరు కంట్రీస్ ఎస్పెషలీ దే ఆర్ థింకింగ్ ఆఫ్ బ్యాలెన్స్ చైనాస్ అగ్రెసివ్ యాక్షన్. కాబట్టి వాళ్ళు క్వాడ్ అనే గ్రూపింగ్ ద్వారా కూడా బోత్ ద కంట్రీస్ ఆర్ ఎంగేజింగ్ అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దీంతో పాటు ఇంటెలిజెన్స్ షేరింగ్ని తీసుకొస్తున్నారు, లాజిస్టిక్ వైజ్ కూడా కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ తలిస్మాన్ సబ్రే. సో ఈ పర్టికులర్ తలిస్మాన్ సబ్రే అనేది ఇట్స్ ఎ లార్జ్ ఆస్ట్రేలియన్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇలా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ని అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ షేరింగ్ని ఇలా లాట్ ఆఫ్ స్టెప్స్తో ముందుకు వస్తున్నారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టికల్ కన్వర్జెన్స్ అనేది కూడా ఉందన్నమాట. సో రెండు కంట్రీస్ షిప్ బిల్డింగ్లో, మెయింటెనెన్స్లో, డిఫెన్స్ ఇండస్ట్రీలో, సప్లై చైన్స్లో వీటన్నిట్లలో కొలాబరేట్ అవుతున్నారు. ఓకే, సో వై ద పార్ట్నర్షిప్ ఈజ్ యాక్సిలరేటింగ్?
ఈ ఇద్దరు కంట్రీస్ మీద పార్ట్నర్షిప్ అనేది ఎందుకు గ్రో అవుతుంది? దెర్ ఆర్ ఫ్యూ స్ట్రక్చరల్ రీజన్స్, లైక్ చైనాస్ గ్రోయింగ్ మిలిటరీ పవర్ అని చెప్పొచ్చు. ఇండో పెసిఫిక్ రీజియన్లో చైనా యొక్క అగ్రెసివ్ పవర్ ఏదైతే ఉందో, అగ్రెసివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేయడానికి. సో కంట్రీస్ జస్ట్ సింగిల్ సూపర్ పవర్ మీద, అంటే యుఎస్ఏ లాంటి వాటి మీదే మనం రిలే అవ్వలేము. సో లాజిస్టికల్గా, ఇంటెలిజెన్స్ పరంగా రెండు కంట్రీస్, ఆస్ట్రేలియా ఒకవైపు ఇండియా, ఇద్దరు కొలాబరేట్ అవుతేనే చైనాని ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, మరి ఈ పర్టికులర్ 2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయి. స్ట్రెంగ్త్స్ మీరు చూసుకున్నట్టయితే ఇండియాలో లార్జ్ ఇండస్ట్రియల్ బేస్ ఉంది అండ్ ఇండియన్ ఓషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. వీఆర్ హ్యావింగ్ అ స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. మనకి షిప్ బిల్డింగ్లో, సబ్మెరైన్ రెస్క్యూలో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ ది ఐడియాలజీస్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా, అంటే డిఫెన్స్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తున్నాం. వెరాస్ కమింగ్ టు ఆస్ట్రేలియా, డిఫెన్స్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ఉంది. సో దే హ్యావ్ యాక్సెస్ టు పెసిఫిక్ ఓషన్, అండర్సీ అండ్ అటోనామస్ రీజియన్లో సబ్మెరైన్ మిషన్స్తో వాళ్ళకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, ఎక్స్పర్టీస్ అనేది ఉంది, అండ్ స్ట్రాంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి రెండు కంట్రీస్ యొక్క స్ట్రెంగ్త్స్ని కంబైన్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ట్యాకిల్ ద రైజ్ ఆఫ్ ది చైనా అనమాట. ఓకే, అండ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డైమెన్షన్స్ చూసుకుంటే ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్ అనేది, సో వాళ్ళిద్దరూ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎప్పుడు అయ్యారు అని అంటే 2009లో. అండ్ మనము కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే అగ్రిమెంట్ని కూడా మనం సైన్ చేసుకున్నాం 2020లో. సో ఎందుకు అని అంటే బోత్ ద కంట్రీస్కి డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎకనామిక్ లింక్స్ ఉన్నాయి, పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ హ్యావ్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్డ్ అవర్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ ద కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో ఆస్ట్రేలియాకి ఇండియా అనేది ఇట్ విల్ ప్రొవైడ్ డైవర్సిఫై ద సెక్యూరిటీ టైస్ బియాండ్ ద యూఎస్ఏ. ఇండియాకు కూడా ఆస్ట్రేలియా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, సో ఇది ఒక మిలిటరీ అలయన్స్ కాదు అని చెప్పేసి వరల్డ్ నేషన్స్కి మనం తెలియజేయాలి. నేటో లాగా, ఆకస్ లాగా ఒక ఇనిషియేటివ్ అయితే కాదు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంటర్ఆపరబిలిటీ. వీ నీడ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ ఇంటర్ఆపరబిలిటీ, క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, లాజిస్టిక్స్ని క్విక్గా ఎలా డిప్లాయ్ చేయాలి, ప్రాజెక్ట్స్ని ఎలా ముందుకు తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయాలి, క్వాడ్ యాక్టివిటీస్ని ఎలా బ్రాడన్ అప్ చేయాలి, వీటి మీదే ఫోకస్ చేస్తాం. కానీ ఇట్స్ నాట్ నెక్స్ట్ నేటో ఆర్ నెక్స్ట్ ఆకస్ అని చెప్పేసి వీ నీడ్ టు క్లారిఫై ది కంట్రీస్. ఓకే, సో ఫర్ అ న్యూ పాత్ అని ఒక ఆర్టికల్ వచ్చింది, విత్ ద సరెండర్ ఆఫ్ కీ మావోయిస్ట్ లీడర్స్ పీసెస్ నౌ పాసిబుల్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో రీసెంట్గా మనము గ్రూప్ ఆఫ్ మావోయిస్ట్ ఒకేసారి సరెండర్ చేయడం ఒక ఆర్టికల్ చూసాం సాటర్డే రోజు. సో సమ్ మావోయిస్ట్ లీడర్స్ హ్యావ్ సరెండర్ టు ద గవర్నమెంట్. దిస్ షోస్ దట్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అనేది ఇట్ ఈస్ గెటింగ్ వీకర్. సో మావోయిస్ట్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ మావో జెడాంగ్స్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మనకు తెలిసిందే. సో వాళ్ళ యొక్క మెయిన్ అటెన్షన్ ఆర్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, సో బేసికలీ ఆర్మ్డ్ రెవల్యూషన్స్ ద్వారానే, నాట్ త్రూ ఎలక్షన్స్ బట్ ఆర్మ్డ్ రెవల్యూషన్స్ ద్వారానే సో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. వీళ్ళనే నక్సలిస్ట్లు అని కూడా అంటారు, మనకు తెలిసిందే. ఎందుకనంటే మావోయిజం ఇండియాలో వెస్ట్ బెంగాల్లో ఉన్న నక్సల్బరీ విలేజ్ నుంచి పుట్టింది. అందుకే అక్కడి నుంచి పుట్టిన మూమెంట్ కాబట్టి 1960sలో సో దాన్ని మనం నక్సల్బరీ మూమెంట్ అని కూడా అంటామన్నమాట. సో ఎర్లియర్ ఏంటి అని అంటే మెనీ స్టేట్స్ రెడ్ కారిడార్స్ అని అంటాము. మెనీ స్టేట్స్లో వీళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట, లైక్ జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్. బట్ నౌ దేర్ ప్రెజెన్స్ గాట్ లిమిటెడ్, కొన్ని 11 డిస్ట్రిక్ట్స్కి మాత్రమే లిమిటెడ్ అయిందనమాట. సో ఎందుకు వీకెన్ అయింది అని అంటే గవర్నమెంట్ దాన్ని ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా తీసుకుంది 2026 మార్చ్ 31 వరకు. సో నక్సల్ ముక్త్ భారత్ని మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ని అయితే పెట్టుకుంది గవర్నమెంట్. సో వై అంటే ఎలా అనంటే దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్. ఒకటి వచ్చేసి కౌంటర్ ఇన్సర్జెన్సీ టాక్టిక్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో దే చేంజ్డ్ దేర్ స్ట్రాటజీస్. సో లోకల్ ట్రైబల్ గ్రూప్స్ని, ట్రైబల్ ఏరియాస్ని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అండ్ రెండోది డెవలప్మెంటల్ వర్క్స్తో గవర్నమెంట్ ముందుకు వచ్చింది, లైక్ రోడ్స్, స్కూల్స్, హెల్త్ సెంటర్స్, వీటన్నిటిని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ట్రైబల్ సపోర్ట్, ఇనీషియల్గా ట్రైబల్ సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, బట్ నౌ దే ఆర్ ఆల్సో ఫైటింగ్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ఛత్తీస్గఢ్ లాంటి ఏరియాలో సల్వాజుదూమ్ లాంటి సివిల్ మిలిటరీని కూడా సో బ్యాన్ చేయడం జరిగిందనమాట, ఎండ్ చేయడం జరిగింది. దట్ ఆల్సో వాజ్ హెల్ప్ఫుల్. సో పీపుల్ ఆల్సో స్టార్టెడ్ గ్రోయింగ్ ద ఫేత్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, ఇలా బికాజ్ ఎన్నో స్కీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నాం కాబట్టి. సో వాట్ డస్ దిస్ మీన్ నౌ? ఒక సీనియర్ లీడర్ ఆఫ్ మావోయిస్ట్ మల్లోజుల వేణుగోపాల్ రావు గారు, హీ టోల్డ్ దాట్
ఫాలోయింగ్ ఓల్డ్ చైనీస్ అండ్ రష్యన్ రెవల్యూషనరీ మోడల్స్ అనేవి ప్రస్తుతం ఉన్న ఇండియన్ రియాలిటీస్కి సెట్ అవ్వవు. సో కాబట్టి మనం పాతని రీథింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. సో దిస్ మ్యాటర్స్ బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ బ్రింగ్ పీస్ టు ది ట్రైబల్ ఏరియాస్. డెవలప్మెంట్ని ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ అండ్ ద ఫార్మర్ రెబెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్తో కలవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. బికాస్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద పాలసీస్ కాల్డ్ సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీస్ లాంటి వాటితో మనం ముందుకు వచ్చాం కాబట్టి సో ఫార్మర్ రెబెల్స్ కూడా దే కెన్ కమ్ అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. దట్ విల్ హెల్ప్ దెమ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద జిస్ట్ ఆఫ్ ది ఆర్టికల్. సో దెర్ ఈస్ అనదర్ ఆర్టికల్ ఆన్ ద సేమ్ మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ గురించి మనకి డేటా పాయింట్లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ నంబర్స్ గురించి డేటా పాయింట్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా 1849 మావోయిస్టులు సరెండర్ అయ్యారు, విచ్ ఇస్ ద థర్డ్ హైయెస్ట్ సిన్స్ 2000, ద ఇయర్ 2000. ఓకే, సో మోర్ సరెండర్స్ దీనికన్నా ఎక్కువ ఉంది అని అంటే 2016 అండ్ 2022లో. సో ఇట్ షోస్ దట్ చాలామంది రెబల్స్ వాళ్ళ ఆర్మ్స్ని గివప్ చేస్తున్నారు అండ్ పీస్ ప్రాసెస్లో జాయిన్ అవుతున్నారు. అండ్ 836 మావోయిస్ట్లని అరెస్ట్ చేశాం 2025లో, విచ్ ఇస్ హైయెస్ట్ సిన్స్ 2017. సో దిస్ ఇస్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ది ఎర్లియర్ డికేడ్స్ ఆల్సో. 2000స్లో 663 మెంబర్స్ని అరెస్ట్ చేస్తే 2010స్లో 777, 2020లో 496 ఆన్ యావరేజ్. బట్ దిస్ ఇస్ హైయెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి చూసుకుంటే 333 మావోయిస్ వర్ కిల్డ్ దిస్ ఇయర్. So which is the second highest since 2000. So the highest was in 2006. So ఇక్కడ మీ నంబర్స్ ఏవైతే ఉన్నాయో యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ద నంబర్స్. ఏదైతే మీరు గుర్తు పెట్టుకోగలుగుతారు అని అనుకుంటే వాటిని మీ నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. రైట్, సో మోర్ దాన్ దిస్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. రైట్, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వై ఎమర్జెన్సీ కేర్ నీడ్స్ టు బి ప్రయారిటైజ్డ్. ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అనేది సడన్ హెల్త్ క్రైసిస్ని, యాక్సిడెంట్స్ని వీటన్నిటి నుంచి మనం సేవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టికల్లో ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే అంబులెన్స్ సర్వీసెస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో సో దే షుడ్ నాట్ హ్యావ్ జస్ట్ బీ సీన్ యాజ్ అ సర్వీస్. దీన్ని సర్వీస్ లాగా మాత్రమే మనం చూడకూడదు. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్. సిటిజన్స్ యొక్క రైట్ టు లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇట్స్ ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ ద స్టేట్. దానిలానే మనం చూడాలి అని చెప్పేసి ఒక సర్వీస్ లాగా మాత్రమే కాదని చెప్పేసి ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందనమాట. ఈ ఎమర్జెన్సీ కేర్ ఏదైతే ఉంటుందో సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్. ఎందుకు అనంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్యూట్ ఇల్నెస్ అండ్ ట్రోమా వచ్చింది అనుకుందాం. సో ద ఫస్ట్ రీజన్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ అక్యూట్ ఇల్నెసెస్ లైక్ హార్ట్ అటాక్స్ కానివ్వండి, స్ట్రోక్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, అండ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ట్రామా సో బ్లడ్ సర్క్యులేషన్, బాడీ సర్క్యులేషన్ అండ్ ఆర్గన్స్ అనేవి చాలా క్విక్గా డిస్రప్ట్ అవుతూ ఉంటాయి విత్ ఇన్ మినిట్స్. కాబట్టి ఈ పర్టికులర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి దే విల్ ప్లే అ క్రిటికల్ రోల్ అండ్ దే విల్ ప్రాంప్ట్ ద డయాగ్నోసిస్ అండ్ దే విల్ ప్రాంప్ట్ ద ట్రీట్మెంట్ ఆల్సో. చాలామంది లైఫ్స్ని సేవ్ చేస్తూ ఉంటాయి. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వన్ ఈజ్ గోల్డెన్ అవర్. గోల్డెన్ అవర్ అంటే ఏంటి అని అంటే ఒక పర్టికులర్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన టైం నుంచి ఫస్ట్ 1 అవర్ అనమాట. సో ఆ ఫస్ట్ 1 అవర్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ద డెత్ ఆఫ్ ద పర్సన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాటినం 10 minutes. ప్లాటినం 10 minutes ఏంటి అని అంటే దిస్ ఇస్ ద ఐడియల్ స్టాండర్డ్ వేర్ మెడికల్ హెల్ప్ రీచెస్ ద పేషెంట్స్ విత్ ఇన్ 10 minutes. సో ఇది ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అనమాట సొసైటీకి. ఈ ప్లాటినం 10 minutes అనేది ఇట్స్ లైక్ అ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సొసైటీ. మరి ప్రస్తుతం మోడర్న్ అంబులెన్సెస్ ఎలా వర్క్ చేస్తున్నాయి? మోడర్న్ అంబులెన్సెస్ అనేవి దే ఆర్ లైక్ అ మొబైల్ హాస్పిటల్స్. సో దాంట్లోనే మనకు ఆక్సిజన్స్ ఉంటాయి, ఓకే, అండ్ 4 type of fluids ఉంటాయి, అండ్ ఎయిర్వేస్ ఉంటాయి, బ్రీతింగ్ కంట్రోల్ మెషిన్స్ ఉంటాయి, అండ్ బ్లీడింగ్ని కంట్రోల్ చేయగలుగుతాయి, షాక్స్ని కంట్రోల్ చేయగలుగుతాయి. దిల్ క్యారీ సమ్ ఎక్విప్మెంట్స్ లైక్ ఈసీజీ, ఎకో మెషిన్స్ అండ్ మెనీ మోర్. సిటీ స్కానర్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో దిల్ హెల్ప్ ఇన్ స్టెబిలైజింగ్ ద న్యూ బార్న్స్ అండ్ ఆల్సో మదర్స్ ఎస్పెషలీ డ్యూరింగ్ ది ట్రాన్స్పోర్ట్. కాబట్టి అంబులెన్సెస్ ఆర్ లైక్ అ మొబైల్ హాస్పిటల్స్ అనమాట, రైట్? బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ ఇన్ ద ఎమర్జెన్సీ కేర్. అంబులెన్సెస్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ ద స్పెషల్ డిజైన్స్. వాటికి మనకి స్పెషల్ డిజైన్స్ అనేవి అవసరం. ఎందుకు అనంటే అవి ఆక్సిజన్ ఈజీగా క్యారీ చేయాలి, ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి దానికి ఒక స్పెషల్ డిజైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో దాంట్లో ఉండే డ్రైవర్స్ కూడా చాలా ట్రైన్డ్ అయి ఉండాలన్నమాట. వాళ్ళు చాలా క్విక్గా వాళ్ళు నావిగేట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మెడికల్ స్టాఫ్ ఉండాలి అంబులెన్సెస్లో. సో దట్
దే కెన్ టేక్ ద ఫాస్టర్ డెసిషన్ ఇన్ ట్రీటింగ్ ద పీపుల్. అండ్ ఆల్సో జీపీఎస్ సిస్టమ్స్ ఉండాలన్నమాట, జీపీఎస్ కాల్ సిస్టమ్స్ ఉండాలి టు లొకేట్ ద నియరెస్ట్ అంబులెన్స్ అండ్ అలర్ట్ హాస్పిటల్స్ ఎక్సెట్రా. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి స్పెషలిస్ట్లతో. ఇవన్నీ ఎక్విప్ అయ్యి ఉండాలన్నమాట. సో కాబట్టి డిజైనింగ్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఇండియా హ్యాస్ సంథింగ్ కాల్డ్ ఎస్ నేషనల్ అంబులెన్స్ కోడ్, దట్ ఈస్ AIS 125. సో దిస్ ఈజ్ అ కోడ్ విచ్ హెల్ప్స్ ఫర్ డిజైన్, ఎక్విప్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనమాట. దీంతోపాటు మోటార్ వెహికల్ యాక్ట్లో కూడా అంబులెన్సెస్కి రైట్ ఆఫ్ వే ఆన్ రోడ్స్ ఇస్తుంది. అందుకే మనము ట్రాఫిక్ సిగ్నల్స్ పడినా ఎంత ట్రాఫిక్ ఉన్నా అంబులెన్సెస్కి వే అనేది ఇస్తూ ఉంటాం. ఫ్రమ్ ద మోటార్ వెహికల్ యాక్ట్ ఈ అంబులెన్సెస్కి ఆ పవర్ అనేది ఉంటుందన్నమాట. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి డిఫర్ అయ్యి ఉంటాయన్నమాట. ప్రైవేట్ అంబులెన్సెస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ అంబులెన్సెస్లో మాత్రం స్టాండర్డైజేషన్, స్టాఫ్ ట్రైన్డ్గా లేకపోవడం అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అనేది చెప్పొచ్చు. సో కాబట్టి ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఇట్స్ లెస్ స్టేట్ ఆబ్లిగేషన్, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ ద స్టేట్. ఎందుకు అనంటే రైట్ టు లైఫ్ అనేది ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అందులో భాగంగానే మనకి రైట్ టు ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కూడా వస్తుంది. లార్జ్ గ్యాదరింగ్స్లో డిజాస్టర్స్ జరిగినప్పుడు అంబులెన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి యాక్సెసిబుల్గా. దెర్ మస్ట్ బీ ట్రైన్డ్ పారామెడికల్ స్టాఫ్ ఆల్సో, వాలంటీర్స్ కూడా ఉండాలి. వై దిస్ మ్యాటర్స్? ఎందుకు అనంటే ఇండియా కెన్ పర్ఫార్మ్ అడ్వాన్స్డ్ సర్జరీస్ అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్, కానీ సో డెత్స్ని కూడా మనం ప్రివెంట్ చేసే క్యాపబిలిటీని మనం పెంచుకోవాలి, ఎస్పెషలీ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీస్. దానికోసం మనకి స్టాండర్డ్స్ ఉండాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రాపర్గా ఉండాలి, అంబులెన్సెస్ ప్రాపర్గా ఉండాలి. ఎవ్రీ సెకండ్ విల్ కౌంట్. ద రియల్ మెజర్ ఆఫ్ అ హెల్త్ సిస్టమ్ ఈజ్ హౌ ఫాస్ట్ హెల్ప్ రీచెస్ ద ఇంజర్డ్. ఎంత ఫాస్ట్గా క్విక్గా ఇంజర్స్కి హెల్ప్ అనేది రీచ్ అవుతుందో అక్కడే మనకి ద రియల్ మెజర్ కమ్స్ అనమాట. ఓకే, దట్స్ వేర్ ఎమర్జెన్సీ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద లేటెస్ట్ ఆఫరింగ్ బై OpenAI విచ్ హ్యాస్ కాస్డ్ మచ్ అవుట్రేజ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో మనకు తెలుసు OpenAI రీసెంట్గానే న్యూ వర్షన్ ఆఫ్ ChatGPTని అనౌన్స్ చేసింది. సో దట్ విల్ అలౌ వెరిఫైడ్ అడల్ట్ యూజర్స్, ఎవరైతే వెరిఫైడ్ అడల్ట్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మోర్ ఫ్రీడమ్ అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది. లైక్ దే కెన్ జనరేట్ ఎరాటిక్ ఆల్సో. బట్ ఈ పర్టికులర్ అప్డేట్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ కాస్డ్ అ పబ్లిక్ అవుట్రేజ్ and people started discussing about mental health, safety and age verification issues. సో అసలు ఏం అనౌన్స్ చేసింది ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే CEO Sam Altman గారు he said that ChatGPT will soon let users customize the రెస్పాన్సెస్ని మనం ఈజీగా కస్టమైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఇస్తారు. సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ ఫ్రెండ్ ఆల్సో. ChatGPT will start acting like a friend also. So as part of the principle that is called as ట్రీట్ అడల్ట్ యూజర్స్ లైక్ అడల్ట్స్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ని కూడా తీసుకొచ్చారనమాట. అందుకే అడల్ట్స్ని వెరిఫై చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ఆల్ట్మెన్ హ్యాస్ క్లారిఫైడ్ దిస్ డస్ నాట్ అప్లై టు మైనర్స్. ఇది మైనర్స్కి అప్లైడ్ అవ్వదు. ఓకే, ఎవరైతే మెంటల్ హెల్త్ క్రైసిస్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ అప్డేట్ అనేది అప్లై అవ్వదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. మరి పీపుల్ ఎందుకు బ్యాక్లాష్ అయ్యారు? చాలామంది ఈజీ యాక్సెస్ టు ది సెక్షువల్ కంటెంట్ ఏదైతే ఉందో దానివల్ల ప్రాబ్లం ఉంటుంది, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వరియబుల్ థింగ్ అని చెప్పేసి అంటున్నారనమాట. అదర్స్ వర్ కనెక్టెడ్ అబౌట్ లూజెండ్ రెస్ట్రిక్షన్స్. ChatGPT యొక్క రెస్ట్రిక్షన్స్ని లూజెన్ చేస్తే సేఫ్టీ థ్రెట్స్ అనేవి ఉంటాయి, ప్రైవసీ థ్రెట్స్ అనేవి ఉంటాయి. ఈ అనౌన్స్మెంట్ అనేది ఇట్ వెంట్ వైరల్ అండ్ ఇట్ హ్యాస్ ట్రిగర్డ్ ద డిబేట్స్ ఆల్సో ఓవర్ ది ఎథిక్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి హౌ OpenAI ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద మైనర్స్? So there are some incidents like death of 16 years old Adam Rain. OpenAI has strengthened the age verification because of this particular incident. Parental controls will allow the guardians to link their account with the teen's account. Teen account ni guardians account toni link cheyali. Okay, and వాళ్ళకి sexual content, graphic content ఎక్కువగా ఉండకూడదు. So they need to block the extreme role plays, violent content. So వాళ్ళు ఏదైనా చూసినా it should be notified to the parents account. అండ్ ఆల్సో వేరే సేఫ్టీ మెజర్స్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. లైక్ వెరిఫైడ్ అడల్ట్స్ కెన్ యాక్సెస్ మోర్ కంటెంట్, కానీ మెంటల్ హెల్త్ ప్రొటెక్షన్స్ అనేవి ఉంటాయి. అలాంటి పర్సన్స్కి వాళ్ళకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అండ్ దే ఆర్ ప్రామిసింగ్ దట్ OpenAI అనేది ChatGPTని ఎలా మారుస్తుంది అని అంటే ఇట్ విల్ నాట్ జనరేట్ కంటెంట్ దట్ హార్మ్స్ అదర్స్. సో హౌ ద AI కంపెనీస్ కంపేర్? మరి సమ్ AI చాట్బాట్స్ లైక్ Character.ai, Grok AI ఏవైతే ఉన్నాయో, so they are already allowing sexual or erotic content.
సో దిస్ ఆఫెన్ హ్యావ్ అ వీక్ ఏజ్ రెస్ట్రిక్షన్స్. వాళ్ళ దగ్గర ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి. ఇంకా వేరే ఏఐ కంపెనీస్లో మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీ మెకానిజమ్స్ లేవు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ని కూడా వాళ్ళు అడ్రస్ చేయట్లేదు. సో మెటా ఆల్సో ఫేస్డ్ ద బ్యాక్లాష్ ఫర్ ఏఐ చాట్ బోట్స్. ఎందుకనంటే సెక్షువల్ కామెంట్స్, రొమాంటిక్ కామెంట్స్, మైనర్స్ మీద కామెంట్స్, ఇవన్నిటిని వాళ్ళ ఆ పర్టికులర్ వాటిని అన్నిటి వల్ల కూడా బ్యాక్లాష్ని ఫేస్ చేసింది. ఓకే, సో దాట్స్ అ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు? యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యర్ జిఎస్ ఆన్సర్స్, రైట్? యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యర్ ఎస్పెషలీ జిఎస్ ఫర్ ఎథిక్స్ రిలేటెడ్ ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఏఐ కంపెనీస్, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద పీపుల్. సో ఒక ఫ్రెండ్ లాగా మారింది అనుకోండి ఏఐ, సో ఇట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ హార్మ్ఫుల్ ఫర్ ద పీపుల్, మోర్ అండ్ మోర్ హార్మ్ఫుల్ ఫర్ ద హ్యూమన్స్. ఆల్రెడీ చాట్ జీపీటీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి బ్రతికేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీ నీడ్ టు రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ఇట్. వీ నీడ్ టు రెడ్యూస్ ఆర్ యూజ్ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ రాదర్ దెన్ యూజింగ్ ఇట్ ఆల్ ద టైమ్స్. సో దర్ షుడ్ బి అ స్ట్రిక్ట్ line of differentiation between the knowledge and the content that we gain from the AI bots. Okay, so yeah, what's your take on this? Please kindly comment in the comment box. Let me see your viewpoints. The UPI of insurance. So India recent ga Bima Sugam అనే ఒక ఇంపార్టెంట్ మార్కెట్ ప్లేస్ని లాంచ్ చేసింది. దిస్ ఇస్ ద యూనిఫైడ్ డిజిటల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్. సో యూపీఐ ఎలాగైతే డిజిటల్ పేమెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసిందో, ఈ బీమా సుగమ్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ దిస్ పర్టికులర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ అనమాట. సో ఈ పర్టికులర్ బీమా సుగమ్ యొక్క ఐడియాలజీ ఏంటి అని అంటే, ఇట్ విల్ ఎయిమ్ టు మేక్ బయింగ్, మేనేజింగ్ అండ్ క్లెయిమింగ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క బయింగ్, మేనేజింగ్ అండ్ క్లెయిమింగ్ని ఇంకా ఈజియర్గా, ఇంకా ట్రాన్స్పరెంట్గా, ఇంకా ట్రస్ట్ వర్దిగా మారుస్తుంది అనమాట. సో అసలు బీమా సుగమ్ అంటే ఏంటి? ఇది ఒక రెగ్యులేటరీ బ్యాక్డ్ ప్లాట్ఫామ్ అనమాట, ఒక రెగ్యులేటర్ బ్యాక్డ్ ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ IDAI. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఇట్ ఈస్ అ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ అవర్ ఆల్ ఇన్సూరెన్స్ నీడ్స్. సో ఇదేం చేస్తుంది అని అంటే, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని డిస్కవర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, కోటాస్ని జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, ఏదైనా పాలసీస్ని బై చేయడంలో మనల్ని అసిస్ట్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ రివ్యూ ద న్యూ పాలసీస్ ఆర్ న్యూ పర్టికులర్ కోటాస్ ఆల్సో. అండ్ ఆల్సో మనం రేజ్ చేసిన క్లెయిమ్స్ని ట్రాక్ చేస్తుంది, గ్రీవెన్సెస్ని సాల్వ్ చేస్తుంది. సో కరెంట్లీ దీన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, బట్ నాట్ ఫుల్లీ. ఓకే, సో ఫుల్గా సో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్ ఆన్ అ ఫుల్ స్కేల్. సో వై ఇట్ మ్యాటర్స్? ఇండియా యొక్క పెనిట్రేషన్ రేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ చూసుకుంటే దిస్ ఇస్ జస్ట్ 4% ఆఫ్ ది జీడిపి. సో చాలామంది దగ్గర ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు. బీమా సుగమ్ అనే ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ని ఎక్స్పాండ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది ఒక రెగ్యులేటర్గా, అండ్ ఇట్ విల్ సింప్లిఫై ద చాయిస్ అండ్ ఇట్ సింప్లిఫైస్ ద రూల్స్. సో ఇది ఒక పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇన్సూరర్స్కి, ఇంటర్మీడియరీస్కి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి? So this is going to have a universal participation. All insurers should list all the products అన్నమాట. ఓకే, సో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నిటినీ లిస్ట్ చేయొచ్చు కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ద చాయిస్ మేకింగ్ విల్ బి దేర్. అండ్ రెండవది కంపారబిలిటీ అండ్ క్లారిటీ విల్ బి దేర్. సో మనకి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు, సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో మనకు ఉంటుందన్నమాట. సో రెన్యూవల్స్ ఉంటాయి అండ్ మొబిలిటీ అనేది కూడా ఉంటుందన్నమాట. ఆటో రెన్యువల్ కెపాసిటీ అనేది ఆర్ ఆప్షన్ అనేది ఉంటుంది, ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది, డెడికేటెడ్ మొబైల్ యాప్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి దెర్ విల్ బి ఈజీ మొబిలిటీ ఫర్ అస్. సో బీమా సుగమ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూపీఐ ఫర్ ఇన్సూరెన్స్ అనమాట. మనకి యూపీఐ ఎలా ఉందో అలానే ఇట్ ఈస్ లైక్ యూపీఐ ఫర్ ఇన్సూరెన్స్. యూపీఐలో మనకి సింప్లిఫైడ్ పేమెంట్స్ ఎలా జరుగుతాయో బీమా సుగమ్లో సింప్లిఫైడ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయబడితే డెఫినెట్లీ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ విల్ ఇంప్రూవ్ ఇన్ ఇండియా. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ IDAI. రిమెంబర్ దిస్ పాయింట్, రైట్? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సైన్ ట్రూస్ అగ్రిమెంట్ ఇన్ దోహా అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో రీసెంట్గా మనకి తెలుసు దేర్ వాజ్ సమ్ స్కర్మిషెస్ బిట్వీన్ దీస్ బోత్ ద కంట్రీస్. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా దే హ్యావ్ అగ్రీడ్ టు అ సీజ్ ఫైర్ అనమాట. ఓకే, సో పీస్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు దే అలాంగ్ దర్ బార్డర్ ఆఫ్టర్ రీసెంట్గా క్లాషెస్ అయిన తర్వాత. సో ఎక్కడ టాక్స్ అనేవి హెల్డ్ అయ్యారంటే ఖతర్లో
దోహాలో కండక్ట్ అయ్యాయి. సో ఇట్ వాజ్ మీడియేటెడ్ బై కంట్రీస్ లైక్ ఖతర్ అండ్ కంట్రీస్ లైక్ తుర్కీ. ఓకే, సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని తీసుకొచ్చారు. లైక్ బోత్ ద కంట్రీస్ అగ్రీ టు స్టాప్ ఫైటింగ్ ఇమీడియట్లీ. సో లాంగ్ టర్మ్ పీస్ అండ్ స్టెబిలిటీ ఉండేలాగా ఇమీడియట్ మెకానిజమ్స్ తీసుకుంటారు. ఫాలోఅప్ మీటింగ్స్ ఉంటాయి. ఓకే, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే. సో రీజన్ ఫర్ ద క్లాషెస్ ఏంటి అని అంటే క్రాస్ బార్డర్ అటాక్స్, లైక్ టీటీపీతో క్రాస్ బార్డర్ అటాక్స్ అనేవి ఎస్కలేట్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో. పాకిస్తాన్ హ్యాస్ అక్యూజ్డ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అథారిటీస్ ఆఫ్ అలవింగ్ టీటీపీ టు ఆపరేట్ ఫ్రమ్ ది ఆఫ్ఘన్ సాయిల్. సో ఆ పర్టికులర్ అక్యూజిషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్. పాకిస్తాన్ హ్యాస్ కండక్టెడ్ 8 స్ట్రైక్స్ ఇన్ రిటాలియేషన్. కాబుల్ దగ్గర 8 స్ట్రైక్స్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. దీంట్లో సో 3 ఆఫ్ఘన్ క్రికెటర్స్ కూడా చనిపోవడం జరిగింది అండ్ మెనీ సివిలియన్స్ ఆల్సో డైడ్. పాకిస్తాన్ డిమాండ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో దే నీడ్ టు టేక్ ద వెరిఫైయబుల్ యాక్షన్స్ అగేన్స్ట్ ద టీటీపీ. ఓకే, పాకిస్తాన్ హెస్ ఎంఫసైజ్ దట్ ఆఫ్ఘనిస్తాన్ మస్ట్ ఆనర్ ది ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఈ పర్టికులర్ రిలేషన్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ రెండు మధ్యలో ఈ పర్టికులర్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో టెన్షన్స్ అనేవి 2023 నుంచి స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా మనము కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ కూడా చూసాం, లైక్ ఖైబర్ పఖ్తుంఖ్వా డిస్టిక్లో ఆల్మోస్ట్ 11 మిలిటరీ పర్సనల్ ఆఫ్ పాకిస్తాన్ చనిపోవడం జరిగింది. ఓకే, ఇలాంటి లాట్ ఆఫ్ టెన్షన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అండ్ తాలిబాన్ రీసెంట్గా ఇండియాలో లైక్ తాలిబాన్ లైక్ ఫారిన్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ ఇండియా. వీ హ్యావ్ సీన్ ఇంప్రూవైజ్డ్ రిలేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యొక్క స్ట్రెయిన్డ్ రిలేషన్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. ఓకే, మాన్సూన్ రీక్స్ havoc in Idukki, Theni, more water released from Mulle Periyar. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాజింగ్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ అండ్ డిస్రప్షన్స్ ఇన్ కేరళ డిస్ట్రిక్ట్స్ అండ్ తమిళనాడు డిస్ట్రిక్ట్స్ లైక్ ఇడుక్కి అండ్ తేని డిస్ట్రిక్ట్స్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి వచ్చాయి, డిస్రప్షన్స్ అనేవి ఎదురయ్యాయి, ఫ్లడ్డింగ్ అనేది పెరిగింది. ఓకే, సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇంటెన్స్ రెయిన్ వచ్చేసి అక్కడ ఉన్న రోడ్స్, హోమ్స్ వీటన్నిటిని డ్యామేజ్ చేస్తున్నాయి, ఫ్లడ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, అండ్ సమ్ పీపుల్ హ్యావ్ డైడ్. రైట్, వాటర్ లెవెల్స్ ఇన్ ముల్లా పెరియార్ డ్యామ్ ఏదైతే ఉందో వాటర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో విలేజెస్ అలాంగ్ ద పెరియార్ రివర్ ఆర్ ఆల్సో ఫ్లడెడ్. సో రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్పర్ ఫ్లోర్స్కి, సేఫర్ ఏరియాస్కి మూవ్ అవ్వడం జరిగింది. అండ్ తమిళనాడులో ఉన్న ఏరియాస్లో కూడా మడ్ స్లైడ్స్ అనేవి పెరిగాయి అన్నమాట. టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో దెర్ ఇస్ అ టూరిస్ట్ స్పాట్స్ నేమ్ సురూలి వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి రీసెర్చ్ చేసి ట్రై టు మెన్షన్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, సో దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ప్లేసెస్ ఇన్ న్యూస్ లాగా తీసుకోండి. రైట్, మిగతా న్యూస్ అంతా మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. రైట్, ఇజ్రాయలీస్ అలెజ్ వయలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్, లాంచ్ న్యూ అటాక్స్ ఇన్ గాజా అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇజ్రాయెల్ ఏం చెప్తుంది అంటే హమాస్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయలీ ట్రూప్స్ని ఫైర్ చేయడం జరిగింది సౌదర్న్ గాజా రీజియన్లో. సో దానివల్ల ఇజ్రాయెల్ హ్యాస్ స్టాప్డ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎయిడ్ టు గాజా అంటిల్ ద ఫర్దర్ నోటీస్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో రీసెంట్గానే యూఎస్ హ్యాస్ ప్రపోజ్డ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. దాని తర్వాత వితిన్ 1 వీక్లోనే మనం వైలేషన్స్ని చూస్తున్నాం అనమాట. ఇజ్రాయలీ ఫోర్సెస్ హ్యావ్ లాంచ్డ్ ద ఎయిర్ స్ట్రైక్స్ అండ్ ఆర్టిలరీ అటాక్స్. సో హమాస్ని టార్గెట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అయిన నెతన్యాహు హ్యాస్ డైరెక్టెడ్ అ స్ట్రాంగ్ యాక్షన్ బట్ డిడ్ నాట్ థ్రెటన్ అ ఫుల్ స్కేల్ వార్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు మెల్లిగా యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. వైలేషన్ అయితే జరిగింది వెంటనే విత్ ఇన్ 1 వీక్. ఓకే, సో స్మాల్ అప్డేట్. సో నెక్స్ట్ ఆర్టికల్, GRAP Stage 2 curbs kick in across Delhi as air quality turns very poor అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది వర్సన్ అయింది విత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్రాసింగ్ 300. సో విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ వెరీ పూర్. సో యాజ్ ద రిజల్ట్ ఏమైంది అని అంటే అథారిటీస్ హ్యావ్ యాక్టివేటెడ్ స్టేజ్ 2 ఆఫ్ సంథింగ్ కాల్డ్ as GRAP అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనమాట టు కంట్రోల్ ద పొల్యూషన్. సో మై హోంవర్క్ టు యూ ఇస్ ఈ పర్టికులర్ GRAP ఏంటి, వీటిలో తీసుకునే స్టేజ్ 2 మెజర్స్ అంటే ఏంటో చూడండి. లైక్ డస్ట్ కంట్రోల్, కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర క్లీనర్ ట్రాన్స్పోర్ట్, ఓపెన్ బర్నింగ్ని ప్రివెంట్ చేయడం, ఇలాంటి కొన్ని స్టెప్స్ ఉంటాయి. జస్ట్ రీడ్ అబౌట్ దాట్. ఓకే, సో ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ మనకు ఇంపార్టెంట్ అయితే కాదు. అండ్ AQI కింద ఎయిర్ పొల్యూషన్ని
ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాం, లైక్ గుడ్, సాటిస్ఫాక్టరీ, మోడరేట్, పూర్, వెరీ పూర్, సివియర్, వాటిని చూసుకోండి. అండ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి చదువుకోండి. ఓకే, చంద్రయాన్ 2 మేక్స్ ఫస్ట్ ఎవర్ అబ్జర్వేషన్స్ ఆన్ లూనార్ ఎక్స్పోస్పియర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. చంద్రయాన్ 2లో ఒక ఇంపార్టెంట్ పేలోడ్ని మనం పంపించాం, దాన్నే చేస్ 2 అని అంటాం అనమాట. సో చంద్రయాన్ 2 మెజర్స్ అ బిగ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద డే సైడ్ లూనార్ ఎక్సోస్పియర్. సో లూనార్ ఎక్సోస్పియర్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవ్వడం చూసిందనమాట. అంటే సన్ ఏదైతే ఉందో, సన్ నుంచి వచ్చే కొరనల్ మాస్ ఎజెక్షన్స్ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరిగాయి అని చెప్పేసి అది అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో సోలార్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కొరనల్ మాస్ ఎజెక్షన్స్, అవి డెఫినెట్లీ లూనార్ సర్ఫేస్ మీద ఉన్న ఆటమ్స్ని నాక్ ఆఫ్ చేస్తాయి, అది మనకు అర్థమవుతుంది, రైట్? సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టడీ? స్పేస్ వెదర్ ఎఫెక్ట్స్ని అండ్ స్పేస్ వెదర్ ఎఫెక్ట్స్ అనేవి మూన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ సమ్ ఇన్సైట్స్ ఫర్ అవర్ ఫ్యూచర్ లూనార్ మిషన్స్ కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ పర్టికులర్ స్టడీ అనేది. సో చంద్రయాన్ 2ని మనం జూలై 2022లో 2019లో లాంచ్ చేశాము విత్ ద హెల్ప్ ఆఫ్ GSLV Mark 3 M1 రాకెట్. ఆల్మోస్ట్ 8 సైంటిఫిక్ పేలోడ్స్ని అది క్యారీ చేసింది. విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ లూజ్ అవ్వడం వల్ల డ్యూరింగ్ ఇట్స్ మూన్ ల్యాండింగ్ అటెంప్ట్, సో అది పార్షియల్గా అన్సక్సెస్ఫుల్ అయింది అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 4 articles let me give you as a homework. Already the length of the video got increased, so ఈ 4 articlesని మాత్రం హోంవర్క్గా కన్సిడర్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ I'll explain you in the next class. సో పెండెన్సీ ఆఫ్ ఓవర్ 8.82 lakh ఎగ్జిక్యూషన్ ప్లీజ్ అలార్మింగ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. ట్రై టు రీడ్ దిస్ ఆర్టికల్. And the second article for the discussion, for the homework, is Supreme Court ruling on UP conversion law offers scope to revisit pending cases, says experts. Idoka article. Third article is Election Commission revives Economic Intelligence Panel ahead of Bihar polls. This is the third one. And fourth one is Modi to face Quad and BRICS leaders at ASEAN Summit next week. This is an update. Malli idi manaku repeat avutadi. You don't need to read this article. If you want, you can skip this. But the previous 3 articles ni maatam okkasari chadivi odleyandi. Hardly 10 minutes kuda padadu vaatni chadadaniki. Please read it and leave it. Okay? So yeah, with this let me end the discussion. So మీకు వీడియోలో ఉన్న అన్ని టాపిక్స్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. Until then, take care, everyone, and keep smiling.